భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని సూపర్ స్టార్గా వెలుగొందుతున్న రజనీకాంత్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన సుదీర్ఘ జీవిత ప్రయాణాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఆయన సంసిద్ధమవుతున్నారు. ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం ఆయన స్వయంగా తన ఆత్మకథను రాసే పనిలో నిమగ్నమయ్యారు. ఒక సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి భారతీయ సినిమాలో అగ్ర కథానాయకుడిగా ఎదిగిన అసాధారణ క్రమం, జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, సవాళ్లతో పాటు తన వ్యక్తిగత అనుభవాలన్నింటినీ ఈ పుస్తకంలో పొందుపరచనున్నట్లు తెలిసింది. కేవలం పుస్తకం రాయడమే కాకుండా ఈ ఆత్మకథను ఒక భారీ బయోపిక్ సినిమాగా తెరకెక్కించే దిశగా కూడా రజనీకాంత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనపై ఆయన ఇప్పటికే తన అత్యంత సన్నిహితులైన పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపారట. అయితే ఈ ప్రాజెక్టుపై ఆయన బృందం లేదా పిఆర్ టీం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో వెండితెరపై రజనీకాంత్ పాత్రలో ఏ నటుడు మెరిస్తే బావుంటుంది అనే విషయంపై అభిమానుల్లో తీవ్రమైన ఆసక్తికర చర్చ మొదలైంది. ఒకవైపు ఆత్మకథ, బయోపిక్ వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తుంటే, మరోవైపు రజనీకాంత్ వరుస భారీ చిత్రాలతో పూర్తి బిజీగా గడుపుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ తర్వాత అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ధర్మన్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఆయన ఒక విభిన్నమైన స్టైలిష్ డాక్టర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం విశేషం. ఈ ప్రాజెక్టులతో పాటు కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఒక చిత్రం నిర్మితమవుతోంది. అంతేకాకుండా కమల్ హాసన్తో కలిసి ఆయన నటించనున్న మరో ప్రతిష్టాత్మక మల్టీ స్టారర్ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇలా వరుస సినిమాలతో బాక్సాఫీసు వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతూనే తన ఆత్మకథ, బయోపిక్ వార్తలతో రజనీకాంత్ వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఈ బయోపిక్ వార్తల్లో ఎంత నిజముందో కాలమే సమాధానం చెప్పాలి.